సోమిరెడ్డి బాగున్నారా? సార్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? 4 నెలలు అయిందే. 4 నెలలు అయింది. లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు నీది యాక్చువల్లీ ఫ్రూట్ చిన్నగా ఉంది, అసలు చట్నీలో అసలు ఫ్రూట్స్ కనిపించలే అవునా కదా? ఇప్పుడు ఫ్రూట్ సెట్టింగ్ చాలా అద్భుతంగా జరిగింది. 4th మంత్ కంప్లీట్ అయిపోయింది. 4th మంత్ ఇంకా 5 దినాలు. మీ తోటలో మేజర్ గా ప్రాబ్లం ఉండేది ఆంత్రక్నోస్. ఆంత్రక్నోస్ వన్ ఆఫ్ ది బెస్ట్ షెడ్యూల్ ఇచ్చాము. నువ్వు మందులు కొడుతున్నావు, అక్కడక్కడ 1, 2 అరా కనిపిస్తున్నాయి. ఓకే, లాస్ట్ ఒక మంత్ నుంచి వాతావరణం ఎలా ఉంది సోమిరెడ్డి? కూలింగ్ అయిపోయా, మూసుకొని గాలి కొట్టేసి ఎక్కువ గాలే, ఫుల్ ఎండే రాలేదు. ఓకే, డ్రిప్ షెడ్యూల్ ఇద్దామంటే కూడా ఎండే రాలే. ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి? 150 దాకా. 150 ప్లస్. 4th మంత్ కి ఫ్రూట్ సైజు 200 గ్రాములు, 150 నుంచి 200 గ్రాములు, ఒక 70% ఉంటుంది. దీంట్లో 200 ప్లస్ ఉంటాయి. చాలా బాగా వచ్చింది ఇది. సో ఫ్రూట్ సెట్టింగ్ నీకు బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన హార్వెస్టింగ్ చేసేటప్పుడు, లాస్ట్ ఇయర్ ఎంటైర్లీ ఈ వీకోట ఏరియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మ్ నీది. లాస్ట్ ఇయర్ నువ్వు హైయెస్ట్ నువ్వే అమ్మింది. హైయెస్ట్ నువ్వే అమ్మింది ప్రైజెస్. ఈసారి అమ్ముతావు కూడా. 4th మంత్ కి 150 to 200 గ్రామ్స్ ఉన్నావు. ఇంకా 2 months 20 days అంటే 2 నెలల 20 రోజులు ఇంకా దానికి టైం ఉంది. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఫ్రూట్ సైజు? నేను 300 రాని, 300 నుంచి 500 గ్రాములు ఈజీగా వస్తుంది. అర్థమైందా? మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏమంటే అప్పటి వరకు కొద్ది వాతావరణం బాగాలేదు, మనకి క్లైమేట్ బాగాలేదు. ఈ ఆంత్రక్నోస్ బెడద ఎస్పెషల్లీ మీ ఏరియాలో ఆంత్రక్నోస్ బెడద ఎక్కువ. మాది లేదు, మాకు కుక్క ఎక్కువ ఉంటది కాబట్టి మాకు బ్లైట్ బెడద ఎక్కువ, వేడెక్కువ. అక్కడ ఇంత కూల్ ఉండదు మాకు. ఇది కూల్ ఉన్నప్పుడు వాతావరణం చల్లగా అయిపోయినప్పుడు ఆంత్రక్నోస్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే, బ్లైట్ ఎప్పుడు వస్తుంది? వాన ఎక్కువ అయితే వస్తుందా, ఎండ ఎక్కువైతే? వర్షము పడి ఎండ ఎక్కువ పడితే ఉక్కపోత వస్తుంది. ఓకే, ఆ ఉక్కలో నీకు ఈ జాంతోమోనాస్ బ్యాక్టీరియా అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో అది మాత్రం ఉక్కపోతుంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇది 4 నెలలకి ఫ్రూట్ సైజు సరిపోయింది సార్? సరిపోయింది. పర్ఫెక్ట్ ఫ్రూట్ సైజ్ లో ఉంది నీది. చూడు, నువ్వు ఏదన్నా చూసుకో. ఇది 200 గ్రాములు లేదా, ఇది లేదా? ఇట్లా పట్టుకుంటే 200 పైన ఉండాలనేది. అవును, ఇంత గ్యాప్ ఉంటాయి. అవును. సో నీట్గా ఉంది. ఓకే, సో దాని వరకు ప్రాబ్లం లేదు. సో ఊరుతున్నా చూడి, ఫ్రూట్ మీడియం గా ఉంటే సైజులు హెవీగా ఉన్నాయి. స్కిన్ ఇంకా లూజ్ ఉంది, మెత్తగా ఉంది. టైట్ రాలేదు. ఎప్పుడైనా కానీ ఫ్రూట్ సైజ్ బాగా ఊరాలంటే కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉండాలా, ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉండాలా, జింక్ కంటెంట్ ఎక్కువ ఉండాలా. ఓకే, సో ఈ 3 ఎక్కువ ఉందనుకో ఆటోమేటిక్ గా నీకు ఆ లేయర్ ఉంటది కదా. ఓకే, చర్మం, దానిమ్మ చర్మం మెత్తగా ఉంటది. కాల్షియం వల్ల ఏమైతుందంటే కణ విభజనలు జరుగుతాయి. 2 కణాలు, 4, 4, 8, 8, 16, 16, 32 అట్లా కణాలు విభజించేటప్పుడు అప్పుడు ఫ్రూట్ మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉంటే లోపల జ్యూస్ కంటెంట్ బాగా పెడుతుంది అట్లా. సో నీట్గా గడ్డి లేకుండా శుభ్రంగా పెట్టుకొని ఉంటాం తోట. చాలా మంది అడుగుతారు, సోమిరెడ్డి తోట బాగుందండి, ఆయన నీట్గా మెయింటైన్ చేస్తాడు అని. సో ప్యూర్ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉంది. సో ఏమంటే ప్లస్ పాయింట్, నీకు బ్లైట్ ప్రాబ్లం ఏమి ఉండదు. బ్లైట్ లేదు, మంది బ్లైట్ రాదు కూడా. ఓకే, మా ఏరియా ఎత్తలేదు, బ్లైట్ లేదు. మీ ఏరియాలో బ్లైట్ లేదు, కానీ మీ ఏరియాలో 90% ఆంత్రక్నోస్ ఎఫెక్ట్. ఎవరన్నా ఫోన్ చేయని ఏమొస్తుంది, సార్ మా తోటలో ఆంత్రక్నోస్ ఎక్కువ ఉంది. కుప్పం ఏరియా, శాంతిపురం ఏరియా హెవీ బ్లైట్ లో, బ్లైట్ హెవీ. ఈ ఏరియా మాత్రము ఆంత్రక్నోస్ ఎక్కువ, మాత్రం కూలింగ్. అవును, వెదరే చాలా కూల్ గా ఉంటుంది. చూడు, మధ్యాహ్నం ఎగ్జాక్ట్ 12 అయింది. అవును, వేడే తల్లలేదు. ఎండాకాలమే అసలు ఇతకాలే. సో మేజర్లీ సోమిరెడ్డి, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లవరింగ్కి వాడినావు. త్రిప్స్ మైట్స్ నీట్ కంట్రోల్ చేసినావు. ఎక్కడైనా కానీ త్రిప్స్ మైట్స్ నాకిండేది ఉందా నీ తోటలో? చూద్దామని. వడగాండ్లు పడే ఒక మార్క్ ఉంది. వడగండ్లు పడినాయి. అది లాస్ట్ టైం కూడా మనం వీడియో డిస్కస్ చేసాము. అంతా కొంచెం పెరికేస్తా అట్లా. అవును,
ప్లస్ ఇంకోటి ఏమంటే చెట్టు అప్పుడప్పుడు స్ట్రెస్ లో వెళ్ళింది, వాటర్ అప్ అండ్ డౌన్ అయినాయి, ఈ ఆకులు టిప్స్ చూసినావా ఎల్లోష్ ఉండేది, అదే మేజర్. ఓకే, హెవీ డోస్ ముందేమన్నా కొడితే అట్లేదు సార్? ఏది అట్లా కాదు, డోస్ ఎక్కువ మందు కొడితే ఏమవుతుందంటే ఆకులు ఎల్లోష్ అయిపోతాయి, లేకుంటే ఆకులు మాడిపోతాయి. అర్థమైందా? సో అట్లా. సో వెంటనే నువ్వు చేయాల్సిన పని నేను చెప్తాను చూడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టు స్ట్రెస్లో వెళ్ళిపోయింది, వాటర్ ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి, ఈ టిప్స్ ఎల్ అవుతున్నాయి. ఒకసారి నువ్వు ఏం చేస్తా అంటే స్ట్రెస్లో వెళ్ళిపోయింది కాబట్టి ఒకసారి ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ 2 ml, గైనెక్స్ అని వస్తుంది, యూపెల్ గైనెక్స్, గ్రీన్ మిరాకిల్, ఇంకోసారి స్ప్రే చేయి. స్ప్రే చేసిన తర్వాత మేజర్లీ నీకు బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది మీ దాంట్లో పెద్దగా ఏం ప్రాబ్లమేటిక్ ఉండదు. ఇప్పుడు నుంచి వాతావరణం కోల్డ్ అయిపోయింది, కానీ ఆంథ్రక్నోస్కి స్పెషల్ షెడ్యూల్ ఇస్తా. ఓకే, ఆంథ్రక్నోస్కి ఏమేమి వాడుకోవాలనేది నేను మెడిసిన్స్ రాసిస్తాను, అది చెయ్యి. మినిమం 4 గంటలు ఎండ పడితే మాత్రమే ఫ్రూట్ సైజుకి డ్రిప్ షెడ్యూల్ అవుతుంది. ఓకేనా? సో ఎండ ఉన్నప్పుడు కెమికల్ వాడుకోవచ్చు రెడ్డి, ఎండ ఉన్నప్పుడు కెమికల్ వాడకూడదు, వాడాలా. సలువు ఉన్నప్పుడు స్లరీ వాడుకో. అంటే కోల్డ్ అయినప్పుడు వాతావరణం టెంపరేచర్ చాలా డౌన్ ఉన్నప్పుడు బ్యాక్టీరియాస్ వాడు. ఓకేనా? ఏం బ్యాక్టీరియాస్? ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ప్లస్ జింక్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, కాల్షియం సాల్యుబుల్ బ్యాక్టీరియా, సల్ఫర్ సాల్యుబుల్ బ్యాక్టీరియా. ఓకే, ఈ బ్యాక్టీరియాస్ నువ్వు వాడుకున్నావు అనుకో, కోల్డ్ లో కూడా ఫ్రూట్ సైజ్ వస్తుంది. ఎండ పడినప్పుడు కెమికల్ వదులుతావు నువ్వు, అప్పుడు కూడా ఫ్రూట్ సైజ్ వస్తుంది. సో 2 in 1 గా వర్క్ చేస్తుంది. ఎటు తిరిగి మనం మాక్సిమం ఇంకొక 45 days to 60 days లో ఇది యాక్చువల్లీ 150 to 200 వరకు ఉంది. ఇంకొక మనము 200 grams మనము తెప్పియాల. తెప్పికపోతే మనకి వర్కౌట్ అయ్యలేదు. 100% లాస్ట్ ఇయర్ టన్నేజ్ హెవీగా వచ్చింది నీకు. ఈ సంవత్సరము దాంట్లో 100తో పోల్చుకుంటే 80% ఉంది. ఆ మిగతా 20% మనం కవర్ చేయాలంటే ఫ్రూట్ సైజులు రావాలా. ఫ్రూట్ సైజ్ కోసం నేను చెప్పాను కదా, కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ లో నువ్వు స్లరీస్ వాడుకో. నేను ఇస్తా ఎట్లా ప్రిపేర్ చేయాలనుకునేది, పొమ్మగ్రెనేట్ ఫ్రూట్ డెవలప్మెంట్ స్లరీ. ఓకే, ఎండ పడినప్పుడు కెమికల్స్ వాడుకో, సరేనా? సో దాని తర్వాత మేజర్లీ ఏమంటే ఎవ్రీ 10 days to 15 days చెట్టు స్ట్రెస్ లో పోకుండా మెడిసిన్స్ వాడుకో. మనం ఫోకస్ చేయాల్సింది ఫ్రూట్ సైజు, ఆంథ్రక్నోస్, చెట్టు స్ట్రెస్ లో పోకుండా ఉండాలి. ఈ 3 పాయింట్లు చెట్టు, సరేనా? మళ్ళీ నేను నెల 40 రోజులకు వస్తాను, చూసేసి ఎప్పుడు అమ్మాలి, ఏమైనా ఫైనల్ హెవీ ఫుడ్ సైజ్ రావడానికి ఏమైనా మార్పులు చేయాలని చూసుకొని మనం ముగిచ్చేద్దాం, సరేనా? సరే. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నీకు? అదే అంతరాకుల క్లారిటీ అయితే చాలు మనకి, వేరే ఏం ప్రాబ్లం. నేను అదే చెప్పింది. ఫస్ట్ ఏంది? ఆంథ్రక్నోస్ని ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేపిస్తాం, సరేనా? తర్వాత ఫుడ్ సైజ్ కూడా నువ్వు ఫోకస్ చేయి, చెట్టు స్ట్రెస్ లో వెళ్ళిపోకూడదు, సరేనా? ఈ 3 పాయింట్ల మీద ఫోకస్ చేయి, సరేనా? సరే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.